మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసరికి January 24th మార్నింగ్ షిఫ్ట్ పేపర్ ఎలా ఉంది, జేఈ మెయిన్స్ పేపర్ ఎలా ఉంది అనేది డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఈ పేపర్ వచ్చేసి మరీ అంత టఫ్ కాదు, అలా అని చెప్పి ఈజీ కాదు. సో మనకు 180 మార్క్స్ వరకు 99% వచ్చే అవకాశాలు ఉన్నాయి. గత పేపర్లో ఇది 7th పేపర్ కదా, 21 2 పేపర్స్, 22 2 పేపర్స్, 23 2 పేపర్స్, 24th మార్నింగ్ పేపర్, ఈ 7 పేపర్స్లల్లో దీంట్లో 180 మార్క్స్ వస్తే 99% వచ్చే ఛాన్స్ ఉంటుంది. గత పేపర్లలో 160 మార్క్స్కే 99% వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నాం కదా. సో ఈ పేపర్ వచ్చేసరికి ఓవరాల్ నాట్ దట్ మచ్ ఆఫ్ టఫ్, అలా అని చెప్పి ఈజీ కూడా కాదు. సో ఇక్కడ మోడరేట్ అని చెప్పొచ్చు పేపర్. మ్యాథ్స్ వచ్చేసరికి లెందీ, యాజ్ యూజువల్ లెందీ. కొన్ని క్వశ్చన్స్ అయితే అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ ఉన్నాయని చెప్తున్నారు. 15 క్వశ్చన్స్ వరకు చేయొచ్చు సార్ అని అంటున్నారు మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్. బట్ ఇందులోనే కొద్దిమంది స్టూడెంట్స్ సార్ నేను 21 అటెంప్ట్ చేశాను, ఇంకా 20 అడ్వాన్స్డ్ ఐఐటి సీట్ ఎక్స్పెక్ట్ చేసిన స్టూడెంట్స్ గురించి చెప్తున్నా. చేసే ఆ పిల్లల కాలేజ్ ఎగ్జామ్స్లలో వచ్చేసరికి 250 260 280 మార్క్స్ ఉండే 300కి. అడ్వాన్స్లో కూడా మంచి స్కోర్ ఉండే. ఆ స్టూడెంట్స్ వెరీ 10% స్టూడెంట్స్ ఏమంటున్నారంటే నేను 22 వరకు పెట్టాను అని అంటున్నారు. బట్ మ్యాక్సిమం స్టూడెంట్స్, మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ 15 క్వశ్చన్స్ వరకు అటెంప్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు స్టూడెంట్స్. ఇక్కడ వెక్టార్స్ 3D నుంచి 3 క్వశ్చన్స్, కానిక్ సెక్షన్ నుంచి 3 to 4 క్వశ్చన్స్ వచ్చాయని చెప్తున్నారు. సో ఇది మ్యాథ్స్ గురించి. సో మ్యాథ్స్ కన్క్లూజన్ ఏంటి అంటే లెందీ పేపర్, టైం కిల్లింగ్ పేపర్ కంప్లీట్గా. సో అంత ఈజీ పేపర్ అయితే ఏం కాదు, అడ్వాన్స్ లెవెల్ ఉన్నాయి కొన్ని క్వశ్చన్స్ అయితే. ఇది మ్యాథ్స్కి సంబంధించి. నెక్స్ట్ ఫిజిక్స్ వచ్చేసరికి మోడరేట్ టు ఈజీ అని చెప్తున్నారు. అయితే ఎస్టర్డే ఫిజిక్స్ టఫ్ వచ్చింది కదా, ఈరోజు 24th మార్నింగ్ షిఫ్ట్ రోజు ఈజీ అని ఏమంటారు, కొంత ఈజీ అని చెప్పొచ్చు. అలా అని చెప్పి డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినంత మాత్రాన ఆన్సర్ వచ్చే సిచ్యువేషన్ అయితే లేదు. కొంత లెందీ ఆన్సర్స్, సొల్యూషన్స్ అయితే ఉన్నాయన్నమాట. టైం టేకింగ్ అనమాట, నాట్ డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసిన వెంటనే ఆన్సర్ వచ్చేటట్లయితే లేదు. సో మనకు రేయాప్టిక్స్ నుంచి 3 క్వశ్చన్స్ అని, ఫ్లూయిడ్స్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయని అలా చెప్తున్నారు స్టూడెంట్స్. సో ఇది ఫిజిక్స్ సిచ్యువేషన్. నెక్స్ట్ కెమిస్ట్రీ దగ్గరకు వచ్చేసరికి ఈజీ పేపర్ అంటున్నారు. కెమిస్ట్రీ అంటే ఈజీ అంటున్నారు ఇక్కడ. అంటే కంపేర్ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్తో పోలిస్తే అమాంగ్ ఎంపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో కెమిస్ట్రీ ఈజీ అని అంటున్నారు, ఈజీ టు మోడరేట్ అంటున్నారు. సో ఫిజికల్ కెమిస్ట్రీ క్వశ్చన్స్ కొన్ని ఎక్కువ వచ్చినాయి అంటారు, ఆర్గానిక్ కొంచెం తక్కువ వచ్చింది అని అంటున్నారు యాక్చువల్గా. సో ఫిజికల్ కెమిస్ట్రీ కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి, మేము చేసాం సార్ బాగానే అని మెనీ స్టూడెంట్స్ అంటున్నారు. కొద్దిమంది ఓన్లీ ప్యూర్ ఆర్గానిక్ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఫిజిక్స్ అంటే, ఫిజికల్ కెమిస్ట్రీ అంటే కొంచెం భయపడే వాళ్ళకు కొంచెం టఫ్ అని అంటున్నారు. సో ఇది కొద్దిమంది స్టూడెంట్స్ ఈజీ, కొద్దిమంది స్టూడెంట్స్ మోడరేట్ అంటున్నారు. బట్ మెనీ ఆఫ్ ది స్టూడెంట్స్ అయితే ఫిజిక్స్ మ్యాథ్స్తో పోలిస్తే కెమిస్ట్రీ ఈజీ అంటున్నారు. సో ఇది కెమిస్ట్రీ సిచ్యువేషన్. నెక్స్ట్ ఓవరాల్గా ఫిజిక్స్ అయితే 18+ వరకు చేయగలుగుతారు అంటున్నారు స్టూడెంట్స్. 18+ అయితే నేను పెట్టాను సార్, టైం కూడా సరిపోయింది, 1 hour 10 minutesలో నేను ఫిజిక్స్ చేశానని. కెమిస్ట్రీ అయితే 18 to 20+ వరకు, 18 to 20+ క్వశ్చన్స్ వరకు చేశామని చెప్తున్నారు. కొద్దిగా ఎస్టర్డే ఫిజిక్స్ టఫ్ యాక్చువల్గా. మ్యాథ్స్ అయితే మెనీ ఆఫ్ ది స్టూడెంట్స్ 15 క్వశ్చన్స్ వరకు అయితే చేసాం సార్ అని అంటున్నారు. ఒక 10% స్టూడెంట్స్ ఉంటారు, ఇంకా వాళ్ళు ఫిజిక్స్ 20+ క్వశ్చన్ చేస్తారు, మ్యాథ్స్ 20+ క్వశ్చన్ చేస్తారు, కెమిస్ట్రీ 20+ క్వశ్చన్ చేస్తారు. వాళ్ళు 20+ క్వశ్చన్ చేస్తారు. ఆల్రెడీ 22 అలా వరకు కరెక్ట్ అవుతాయి సార్, నాకు కాన్ఫిడెన్స్ ఉంది 200+ వస్తాయి అని ఆ స్టూడెంట్స్ 10% ప్రతి సెషన్లో ఉంటారు. మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ గురించి చెప్తున్నాను నేను ఇది. సో ఇక్కడ ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ బ్యాలెన్స్డ్ పేపర్. అంటే ఒకటి ఈజీ, కెమిస్ట్రీ కొద్దిమందికి బాగా ఇష్టం కెమిస్ట్రీ అంటే, కెమిస్ట్రీ చేస్తుంటారు, అరే ఈజీ వచ్చింది కదా అనేసరికి మ్యాథ్స్ దగ్గరికి వెళ్తారు. నెక్స్ట్ మ్యాథ్స్ కొంచెం భయపెట్టిస్తారు అనమాట. అట్లా బ్యాలెన్స్డ్ పేపర్, అంతేగాని ఫుల్ ఈజీ అలా అని చెప్పి ఫుల్ టఫ్ అన్న సిచ్యువేషన్ అయితే లేదు. సో నెక్స్ట్ డోంట్ నర్వస్. కొద్దిమంది స్టూడెంట్స్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే సార్ నా కాలేజీలో 240 250+ వచ్చాయి సార్ కన్సిస్టెన్సీగా, 240 250+ మార్క్స్ వచ్చాయి. బట్ నేను ఈరోజు ఎగ్జామ్ రాస్తే నాకు 170 180 వరకే వస్తున్నాయి. అంటే డిస్కస్ చేసి ఆ పిల్లలకి మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్ కదా, సో నాకు అలా అనిపిస్తుంది 170 180 అని బాధపడుతున్నాను అనమాట. ఏం బాధపడకండి మై డియర్ స్టూడెంట్స్. ఎందుకంటే మీకు కాలేజ్లో 240 250కి ఈక్వల్ ఇక్కడ 180+, మీకు 99% ఈజీగా వస్తుంది. టాప్ NITలో దీని బేస్డ్గా మీకు కంప్యూటర్ సైన్స్ వస్తుంది, నో డౌట్, మీరు అనుకున్న బ్రాంచ్. కానీ మీకు అడ్వాన్స్డ్ కూడా వస్తుంది, ఐఐటి సీట్ వస్తుంది, మీరేం టెన్షన్ పడకండి. అంతేగాని కాలేజ్ ఎగ్జామ్తో పోల్చి ఇక్కడ తక్కువ వచ్చినాయని మాత్రం భయపడకండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ సమ్ స్టూడెంట్స్ డోంట్ కంపేర్. కొద్దిమంది స్టూడెంట్స్ అయితే చాలా బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఎలా అంటే
వాళ్ళు కంపేర్ చేసుకుంటారు, ఇదే నా జీవితంలో సక్సెస్, ఇందులో 180 మార్క్స్ వస్తేనే నాకు సక్సెస్, 200 మార్క్స్ వస్తేనే నేను సక్సెస్, లేకపోతే ఓడిపోయినా అని అనుకుంటున్నారు. అలా కంపేర్ చేసుకోకండి. మీరు హార్డ్ వర్క్ చేశారు అంటే సక్సెస్ అయినట్లే. ఇప్పుడు హార్డ్ వర్క్ చేశారు, సరే పొరపాటున NIT రాలేదనుకోండి, NIT మా టాప్ మోస్ట్ కాలేజీ రాకున్నా సరే ఈ కష్టపడే నేచర్ ఉంటుంది కదా, మీరు ఏ కాలేజీలో జాయిన్ అయినా అక్కడ కష్టపడతారు, తర్వాత జాబ్ కోసం కష్టపడతారు, ఈజీగా మీరు సక్సెస్ అవుతారు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, హార్డ్ వర్క్ చేశారు అంటే రిజల్ట్ కొంచెం అటు ఇటు అయినా మీరు సక్సెస్ అయినట్లే నా దృష్టిలో. అంతేగాని హార్డ్ వర్క్ చేసినావు బట్ నీకు NIT 200 పైన మార్కులు రాలేవు అంటే నువ్వు ఫెయిల్ అయినట్లు కాదు. నా దృష్టిలో హార్డ్ వర్క్ చేసిన ప్రతి స్టూడెంట్ సక్సెస్ అయినట్లే. అంతేగాని IITలో ఉంటేనే సక్సెస్, NITలో ఉంటేనే సక్సెస్, ఇలా టాప్ NITలో కంప్యూటర్ సైన్స్ ఉంటేనే సక్సెస్ అనేది తీసేయండి. ఇది ఒక ఎగ్జామ్ మాత్రమే. టాప్ ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చేసి అందులో అరియర్స్ పెట్టుకొని సెటిల్ కాని వాళ్ళు కూడా ఉన్నారు. మీకు ఆ ఎగ్జాంపుల్స్ తర్వాత చెప్తా దాని గురించి. సో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీరు కూడా చెప్పండి మీ పిల్లలకి ఎవరైనా ఎగ్జామ్ అటు ఇటుగా రాస్తే మీరు భయపడకండి. ఎందుకంటే నెక్స్ట్ ఏప్రిల్ సెషన్ ఉంది, EBSET ఉంది, BITSET ఉంది, సో మెనీ ఎగ్జామ్స్ ఉన్నాయి. మీరు ఇంకా డబల్ ఎనర్జీ తోటి IP ఎగ్జామ్స్ తర్వాత గట్టిగా కష్టపడితే ఏప్రిల్ సెషన్లో మీరు 250+ కూడా తెచ్చుకునే ఛాన్సెస్ ఉంటుంది కష్టపడితే. నెక్స్ట్ దిస్ ఈజ్ ఓన్లీ 1 ఎగ్జామ్ అంతే. ఒక ఎగ్జామ్ లాగా ట్రీట్ చేయండి. కష్టపడ్డారు, ఎగ్జామ్ రాశారు, ఈ రిజల్ట్ చూద్దాం వచ్చిన తర్వాత. అంతేగాని ఇప్పుడు టెన్షన్ పడకండి. యువర్ హార్డ్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు యువర్ సక్సెస్. అంతే, హార్డ్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్, నాట్ రిజల్ట్ నా దృష్టిలో అయితే. ఓకే, ఫ్రమ్ మై సైడ్. నెక్స్ట్ 28th షిఫ్ట్ స్టూడెంట్స్ కోసం నేను చెప్పేది ఏంటంటే బీ ప్రిపేర్డ్ ఫర్ బ్యాలెన్స్డ్ పేపర్ 28th షిఫ్ట్ కోసం. ఎందుకంటే ఇప్పుడు ఆఫ్టర్నూన్ సెషన్ ఎలాగో స్టార్ట్ అయిపోయి ఉంటుంది, ఇది ఏమంటారు ఆల్రెడీ ఎగ్జామ్ సెంటర్లకు వెళ్ళిపోయి ఉంటారు స్టూడెంట్స్. సో 28th షిఫ్ట్ స్టూడెంట్స్ బీ ప్రిపేర్డ్ ఫర్ బ్యాలెన్స్ పేపర్. ఏది ఈజీగా రాదు, ఏది టఫ్గా రాదని పెట్టుకోండి మైండ్లో. సో నాకు కావాల్సిన ఒక 50 క్వశ్చన్స్, నాకు 75లో 50 క్వశ్చన్స్ వస్తే 50 క్వశ్చన్స్ నేను గట్టిగా అటెంప్ట్ చేస్తే చాలు. ఈ మిగతాది ఏప్రిల్ సెషన్లో చూసుకుంటా. 300 అవుట్ ఆఫ్ 300 అది మీ ప్లాన్ అనమాట. మినిమం 200+ రావాలి. బ్యాలెన్స్డ్ పేపర్ కోసం ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళండి. అప్పుడు మీరు కొంచెం స్ట్రాంగ్గా ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తారు. 100% ఫార్ములా యూ షుడ్ పర్ఫెక్ట్. మెనీ స్టూడెంట్స్ సెడ్ దట్ నేను ఫర్గెట్స్ ఆర్ ఫార్ములా, నాకు ఆ క్వశ్చన్ తెలుసు కానీ ఆ క్వశ్చన్ నాకు ఆ ఫార్ములా గుర్తుకు రాలేదు, దానివల్ల నేను ఈ క్వశ్చన్ చేయలేకపోయినా అని చాలామంది స్టూడెంట్స్ బాధపడుతున్నారు. ఫార్ములాస్ ఎలా పర్ఫెక్ట్ కావాలంటే కాన్సెప్ట్ అర్థమవుతుంది మెనీ స్టూడెంట్స్కి, కానీ ఫార్ములా అనేది ఫ్యాక్ట్ మెమొరీ బేస్డ్ కదా. ఇప్పుడు నువ్వు ఫార్ములాని డిరైవ్ చేసుకుంటూ కూర్చోలేవు కదా, నీకు ఫార్ములా మర్చిపోతే ఆ టైం సరిపోదు కదా. కానీ ఫార్ములాస్ని పర్ఫెక్ట్ కావాలి. ఎలా అంటే 2 2 4 అంతే, 16 5 80 ఇట్లా 15 5 75 ఇంత ఫాస్ట్గా చెప్పేటట్లు మీరు ఫార్ములాస్ పర్ఫెక్ట్ కావాలి. నేను కూడా ఛానల్ అప్లోడ్ చేద్దాం అనుకున్న ఫార్ములాస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలని ఖచ్చితంగా నేను చేస్తాను. ఏప్రిల్ సెషన్ లోపల ఇప్పుడు నెక్స్ట్ బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఖచ్చితంగా అన్ని ఫార్ములాస్ని ఎలా రివైజ్ చేయాలో ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. 28th షిఫ్ట్ ఇంకొకటి 7+1 అంటే మార్నింగ్ సెషన్ వరకు 7, ఈవినింగ్తో కలిపి 8 పేపర్స్ టాపిక్స్ని మీరు చూసుకోండి. 28th రోజు టైం ఉంది, 28th షిఫ్ట్ రోజు ఫార్ములా పర్ఫెక్ట్గా అండి. ఇఫ్ యూ పర్ఫెక్ట్ యూ విల్ గెట్ వెరీ గుడ్ పర్సెంటైల్. ఫార్ములాస్ ఈ 8 పేపర్స్ ఉంటాయి కదా, ఈ 8 పేపర్స్లో టాపిక్స్, ఈ టాపిక్ అని క్వశ్చన్స్ అన్నీ ఒకసారి చూసుకోండి మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, మన ఛానల్ని ఫాలో అవుతుండండి. అండ్ మన ఛానల్లో నేను మీకు నెక్స్ట్ EBSET ఎగ్జామ్ గురించి కానీ, బోర్డ్ ఎగ్జామ్ గురించి కానీ, ఇంటర్ బేస్డ్ ఎగ్జామ్స్ గురించి, కౌన్సిలింగ్ గురించి, సబ్జెక్ట్ గురించి, ఫార్ములాస్ గురించి, కాన్సెప్ట్ గురించి, ఫ్రీ మెంటర్షిప్, కౌన్సిలింగ్ గురించి కూడా నేను ఫ్రీ మెంటర్షిప్ ఇవ్వాలని అనుకుంటున్నాను మన ఛానల్ తరపున, తెలుగు స్టేట్ స్టూడెంట్స్ కోసం అని చెప్పేసి. ఎటువంటి ఛార్జ్ ఏం లేదు, ఫుల్ గైడెన్స్, మీకు అర్థమయ్యేటట్లు, మీరే ఆలోచించేటట్లు, మీరే చేసుకునేటట్లు వెరీ క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. సో మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఖచ్చితంగా చేయండి, మీరు ఇచ్చే లైక్ చాలా హెల్ప్ అవుతుంది, రీచ్ అవుతుంది అనమాట అందరికీ. సో మన ఛానల్లో ఎటువంటి డబ్బులు ఏం తీసుకొని మెంటర్షిప్ అని, సో ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్.